అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఆరాధన అనే కథలోని 8వ భాగాన్ని వినేద్దామండి. అన్నపూర్ణ ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లల గదిలో బెడ్లైట్ ముందు కూర్చొని కాస్తగా 4-5 రోజుల్లో పినతండ్రికి ఉత్తరం రాయడం ముగించింది. కాగితం పెన్సిల్ తీసుకొని వ్రాస్తూ ఉండగా అనంత్ మంచం మీద కదిలిన చప్పుడు కానీ అత్తగారు దగ్గిన శబ్దం కానీ వినిపించిందంటే చేతిలో పెన్సిల్ కాగితం చటుక్కున దిండు కింద దాచేది. మళ్ళీ ఎలాంటి శబ్దము రాకుండా వాళ్ళు నిద్రపోయారన్న ధైర్యం చిక్కిన తర్వాత తిరిగి మొదలుపెట్టేది. అక్కడక్కడ చిన్న తప్పులతో, ఎన్నెన్నో కొట్టివేతలతో, ఒకసారి పెద్ద అక్షరాలతో, మరో చోట చిన్న అక్షరాలతో గజిబిజిగా ఉన్న ఆ ఉత్తరంలో సారాంశం ఇది. బాబాయ్, నీకు నా నమస్కారాలు. నేనిక్కడ కులాసాగా ఉన్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడున్నంత సంతోషంగా ఎప్పుడూ లేను. నేనెందుకింత ఆనందంగా ఉన్నానో సిగ్గు విడిచి వ్రాయకపోతే నీకు తెలీదు. నీకు వీళ్ళెవ్వరూ ఉత్తరం వ్రాయలేదనుకుంటా. రాసుండ్రని తెలుసులే. ఎందుకంటే నా ఈ అభాగ్య జీవితానికి ఎంతో అపురూపమైన వరం లాంటి ఈ విషయం వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి కూడా అంత ప్రత్యేకత కనిపించలేదని, చాలా మామూలు విషయమని నాకు తెలుసు బాబాయ్. నేను తల్లిని కాబోతున్నాను. నేనెంతో ఆనందంగా ఉన్నాననుకుంటున్న ఈ సమయంలో నా మనసులో ఊహలు నీ ముందు పెట్టకుండా నిగ్రహించుకోవడం నా వల్ల కావడం లేదు. నేను అందరూ ఆడపిల్లల్లా ఒక ఇంటికి ఇల్లాలవుతానని కానీ, గృహిణిగా బాధ్యతలు స్వీకరిస్తానని కానీ, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ కోరుకునే మాతృత్వం నాకు సిద్ధిస్తుందని కానీ కల్లో కూడా అనుకోలేదు. ఇన్నాళ్ళకి నాది అని చెప్పుకోదగిన ప్రాణొకటి నాకు లభిస్తోంది. కానీ బాబాయ్, నాకు పుట్టబోయే శిశువుకి మాటలు వస్తాయా? మీ అందరిలాగే తను కూడా మాట్లాడగలుగుతుందా? లేక నేను ఆ ఊహే భరించలేకుండా ఉన్నాను. చిన్నపిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకొని చిట్టిపొట్టి కథలు చెప్పే తల్లుల్ని నేనెంతమందినో చూశాను. నాకు అలాంటి అదృష్టం ఉండదు కదా అనిపిస్తుంది. కానీ ఆ బాధ క్షణికం మాత్రమే. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నన్ను ఈ ప్రపంచంలో అందరికంటే మిన్నగా చూడదు, చూసి తీరుతుంది. నేను చెప్పకపోయినా నా గుండెల్లో ఎల్లవేళలా పొంగిపొర్లే ఈ భావాలన్నింటినీ నేర్పుగా గ్రహించగలిగే చాకచక్యం ఆ బిడ్డకి ఉండి తీరుతుంది. పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మ మోగదని నన్ను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడితే అలా కానివ్వను. నేను జాగ్రత్తగా పెంచుకుంటాను. నన్ను గురించి సగర్వంగా చెప్పుకోగలిగేలా అతి జాగ్రత్తగా మసులుకుంటాను. బాబాయ్, ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే అది నీ ఆశీర్వాద ఫలితమే అని నా నమ్మకం. భగవంతుడు దయామయుడు. ఈ ప్రపంచంలో ఏ మనిషికి సర్వసుఖాలు ఇవ్వనట్టే ప్రతి మనిషికి ఏదో కొంత ఆనందం ప్రసాదిస్తాడు. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాయబోయే ఉత్తరం ముందు వాళ్ళ చేతికి అందుతుందన్న విషయం మర్చిపోకు. ఇట్లు అన్నపూర్ణ. అన్నపూర్ణ యువతల గదిలో కూర్చొని మహోత్సాహంగా తన అదృష్టానికి మురిసిపోతూ పినతండ్రికి తనకు కలిగిన ఆనందాన్ని 1000 రకాలుగా వర్ణిస్తూ ఉత్తరం రాస్తుంటే అవతల గదిలో దిండులో తలదూర్చి పడుకున్న అనంత్కి కంటి మీదకి కునుకు రావడం లేదు. అన్నపూర్ణతో ఈ శిశువు తనకు అవసరం లేదని చెప్పాలి. ఎలా, ఏ విధంగా తెలియజేయాలి? తను చెప్పడమా, లేక తల్లి చేత చెప్పించడమా? ఏదైతే బాగుంటుంది? ఎవరు చెబితే అన్నపూర్ణ సరిగా అర్థం చేసుకుంటుందని ఆలోచించసాగాడు. రాజేశ్వరమ్మ గారికి కూడా బాధగానే ఉంది. మళ్ళీ పురుడు పుణ్యం అంటే బోలెడంత చాకిరి. తనకి చేసే ఓపిక లేదు. పిల్లలకే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపడతారు. కానీ ఇది కొడుక్కి కానీ కోడలికి కానీ చెప్పడం ఎలా? అన్నపూర్ణ కంటే అనంత్కి చెప్పడం నయం. వాడే ఏదో రకంగా నచ్చ చెప్తాడు. అన్నపూర్ణకి నెల తప్పిందని ఇరుగు పొరుగు ఎవరికి అసలు తెలియకముందే ఈ పని జరిగిపోవాలి. లేకపోతే ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే బామ్మగారు లాంటి వాళ్ళు వికృతమైన కథలు కల్పించి దాని మనసు విరిచినా విరిచేయగలరు.
తను చెప్పాలనుకున్న మాటే కొడుకు నోటి నుంచి రావడంతో రాజేశ్వరమ్మకి తల మీద నుంచి పెద్ద భారం దించినట్టయింది. అన్నపూర్ణ దొడ్లో ఎక్కడో పనిలో ఉన్నదని నమ్మకంగా తెలుసుకున్న ఆనంద్ తల్లి దగ్గరకు వచ్చాడు. రాజేశ్వరమ్మ పిల్లల గదిలో కూర్చొని లక్ష్మి చిరిగిపోయిన గౌనుకి 2 కసులు కలిపి కుడుతోంది. అమ్మా, లోపలికొస్తూ పిలిచాడు ఆనంద్. ఏమిట్రా? తలెత్తి కొడుకు ముఖం వైపు చూడగానే ఆవిడ అతనేదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చినట్టు గ్రహించింది. అన్నపూర్ణ విషయమేనమ్మా. తల్లి చేతిలో గౌను వంక చూస్తూ ఎలా చెప్పాలో తెలియనట్టుగా ఆగిపోయాడు. ఏం చేద్దామంటావు? కొడుకు మనసు గ్రహించిన దానిలా అడిగింది. దొడ్లో తీగలు సాగుతున్న పాదుని పక్కనున్న చెట్టుకి పైకి పాకేలా కట్టడానికి తాడు కోసం వచ్చింది అన్నపూర్ణ. వంటగది ముందున్న గదిలో అల్మరాలో పైన ఎప్పుడో పెట్టిన తాడుని మునివేళ్ల మీద నిలబడి తీయబోతున్న అన్నపూర్ణ అనంత గొంతు విని ఆగిపోయింది. అతను అంటున్నాడు, నేను లేడీ డాక్టర్తో మాట్లాడానమ్మా. సాయంత్రం అన్నపూర్ణం తీసుకురమ్మంది. ఎక్కువ నెలలు లేవు కాబట్టి 1 ఇంజెక్షన్ చాలంది. సరే, తీసుకెళ్ళు మరి. కానీ దానికి ఈ విషయం తెలియకుండా ఉండడం మంచిదేమో. నేను డాక్టర్కి చెప్తాను. అన్నపూర్ణ గుండె ఆగిపోయింది. ఏమిటి వాళ్ళు మాట్లాడుకునేది? ఇంజెక్షన్ ఎవరికి, ఎందుకు? తనకేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంటే వాళ్ళకి... అన్నపూర్ణకి ఆలోచించే శక్తి పోయింది. కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తడబడుతున్న కాళ్లతో ఎలా దొడ్లోకి వచ్చేసిందో తనకే తెలీదు. బావిగట్టు మీద చెయ్యి వేసి నిలబడింది. అర్థం కాని భయంతో, ఆందోళనతో అన్నపూర్ణ చిగురుటాకులా కంపించిపోతుంది. ఏమిటి వాళ్ళ ఆలోచన? తన గర్భంలో ప్రాణం పోసుకుంటూ తనకెంతో ప్రియమైన శిశువుని అంతం చేయాలని చూస్తున్నారా? ఎందుకు? వాళ్ళకేం బాధొచ్చింది? అన్నపూర్ణ నుదుటి నిండా చెమటలు పట్టాయి. చాలాసేపు నిర్జీవంగా అక్కడే నిలబడిపోయింది. సాయంత్రం అప్పుడే బయట నుండి వచ్చిన ఆనంద్ సరాసరి అన్నపూర్ణ ఉన్న గదిలోకి వస్తూ, పూర్ణ, లే, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. పరుపు చుట్ట మీద వాలిపోయినట్టు కూర్చుని ఉన్న అన్నపూర్ణ మెల్లగా లేచి సరిగ్గా కూర్చుంది. తలెత్తి భయంగా అతని వైపు చూసింది. అతని ముఖం మామూలుగానే ఉంది. అతను సూటిగా అన్నపూర్ణ కళ్ళల్లోకి చూడలేదు. వెళ్ళిరావే, మధ్యాహ్నం అంతా తలనొప్పిగా ఉందని పడుకొనే ఉన్నావు. భోజనం కూడా చేయలేదు. ఆ సంగతి కూడా ఆవిడతో చెప్పరా అంది రాజేశ్వరమ్మ. త్వరగా బయలుదేరాలి, మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంది అనేసి వెళ్ళిపోయాడు ఆనంద్. అన్నపూర్ణ తప్పనిసరిగా లేచి చీర మార్చుకొని వచ్చింది. ఒక్క క్షణం అనంత్ ముఖాముఖి ఈ విషయం ఎత్తి తనకంతా తెలుసునని చెప్పి తను చస్తే ఆ డాక్టర్ దగ్గరికి రానని మొండికెత్తాలని వాదన పెట్టుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. ఇలా అడుగడుక్కి మాటలు రాని ఆసక్తత, కోటి ముఖాలతో తనను వేధించడం ఎంత విషాదం. కొడుకు కోడలు కలిసి వెళ్తుంటే వెనక నుంచి గుమ్మంలో నిలబడి నిట్టూర్పు విడిచింది. కాలం ఎంత మారింది. ప్రతి పని ఎంతో సులభమైపోయిన రోజులివి. ఇదివరకైతే ఎంత బాధో, ఎంత గొడవో. ఆ గొడవకి తట్టుకోవాలంటే ఎంత భయం. అన్నపూర్ణ, అనంత్ ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి లేడీ డాక్టర్ లోపలి గదిలో ఎవరినో పరీక్ష చేస్తోంది. ఇద్దరూ విజిటర్స్ రూమ్లో కూర్చున్నారు. అన్నపూర్ణ కళ్ళల్లో మాటిమాటికి ఉబికిపోతున్న నీటిని పెదవులు బిగబట్టి ఎలాగో నిగ్రహించుకోసాగింది. ఆ గది నిండా అక్కడక్కడ చిన్నపిల్లల ఫోటోలున్నాయి. వాటిని చూస్తుంటే ఇంకా ఎలాగో ఉంది. ఎంత ముద్దుగా ఉన్నారా పిల్లలు. వాళ్ళని కనిన ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. తన గర్భంలో మెదులుతున్న శిశువు తనకి దక్కడం తెలిసిన క్షణం నుంచి అన్నపూర్ణకి ఎలాగో ఉంది. తను ఎందుకన్ని కలలుగంది, ఎందుకన్ని ఊహలు అల్లుకుంది. తన మీద తనకే కోపం రాసాగింది. ముందు గదిలో కూర్చున్న వేళకి లోపలి గదిలో నుంచి మాటలు వినిపించసాగాయి. ఏం భయం లేదు, అంతా సరిగ్గానే ఉంది. మరో 3 నెలలు ఓపిక పట్టావంటే పండంటి పాపాయిని ఎత్తుకుంటావు. 3 నెలలంటే ఎంత? 3 నిమిషాల్లో తిరిగిపోవు అంటుంది లేడీ డాక్టర్. ఏమోనమ్మా, ఈసారి నీ చేతి సెలవు వల్ల ఈ బిడ్డన్నా మాకు దక్కితే అదే 10,000. మా ఓడికి పిల్లలంటే ఎంత ప్రాణమని
అంటుంది మరో కంఠం. ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మీ ఆయన పండంటి పిల్లాన్ని ఎత్తుకొని మా క్లినిక్ నుంచి వెళ్ళకపోతే చూడు మరి. ఇదిగో ఈ మందులు మర్చిపోకుండా తీసుకో. అమ్మో, నేను మరిసినా మావాడు మరుస్తాడేంటి? పానం తినేడు. నవ్వు వినిపించింది. మళ్ళీ ఈ తారీఖునరా, పరీక్ష చేస్తా. అలాగే వస్తానమ్మా. ఇద్దరూ బయటకొచ్చారు. లేడీ డాక్టర్ రాగానే అనంత్ లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆవిడ ప్రతి నమస్కారం చేసి అన్నపూర్ణని చూసి చిరునవ్వు నవ్వింది. అన్నపూర్ణ గదిలో నుంచి నడిచి వెళుతున్న ఇంకో వ్యక్తిని చూస్తోంది. డాక్టర్ ఇంత క్రితం పరీక్ష చేసిన ఆ వ్యక్తి నల్లగా, పొట్టిగా, కొద్దిగా వికృతంగా ఉన్న, ఎత్తుగా ఉన్న పొట్టతో ఒక విధమైన హుందాతనంతో నడిచి వెళ్తోంది. ఆ ముఖంలో తల్లిని కాబోతున్నాను అనే తృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి రమ్మా, లేడీ డాక్టర్ మృదువుగా పిలిచింది. అన్నపూర్ణ లేచి లోపలికి వెళ్ళింది. కూర్చో ఒక క్షణం, ఇప్పుడే వస్తా. లేడీ డాక్టర్ అన్నపూర్ణని కూర్చోబెట్టి మళ్ళీ బయటికి వెళ్ళింది. ఆవిడ అనంత్ని ఇంగ్లీష్లో ఏదో అడిగింది. అతను సౌమ్యంగా, ఎంతో మర్యాదగా జవాబులిస్తున్నాడు. ఇంతలో ఎవరో వచ్చారు. ఆవిడ వాళ్ళతో మాట్లాడడంతో 10 నిమిషాలు గడిచాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనంత్ ఆవిడ మళ్ళీ ఏదో మాట్లాడుకున్నారు. లోపల గదిలో కూర్చుని ఉన్న అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసి బీరువాలో వరుసగా ఉన్న మందు వైపు చూస్తోంది. ఇందులో ఏ దరిద్రపు మందు తన ఆనందాన్ని హరించబోతోంది? ఏ సూది తన గుండెల్లో గుణపంలా గుచ్చుకోబోతోంది? అన్నపూర్ణ కళ్ళ ముందు ఇంత క్రితం నడిచి వెళ్ళిన ఆ నల్లటి స్త్రీయే కదులుతోంది. ఆ పుట్టబోయే సంతానం కోసం ఆ మనిషి ఎన్ని శ్రద్ధలు తీసుకుంటుంది, ఎంత జాగ్రత్త వహిస్తోంది? అన్నపూర్ణ గుండెలు ఆవేశంతో ఎగిరి పడుతున్నాయి. తను అనంత కోరికని ఎందుకు మన్నించాలి? ఈ ఒక్క విషయంలో తను ఎవరు ఏమి చెప్పినా విందు. తనకి ఆ మాత్రం స్వతంత్రం లేదా? తనకిష్టం లేదని ఈ డాక్టర్తో చెప్పేస్తే, ఇష్టం లేదన్న తర్వాత కూడా బలవంతంగా పట్టి ఇంజెక్షన్ ఇస్తుందా? అన్నపూర్ణ కళ్ళకెదురుగా ఆవిడ పెన్ను, ప్రిస్క్రిప్షన్ రాసే పుస్తకం కనిపించాయి. కానీ ఏమైనా కానీ ఫలితం ఎలాగైనా ఉండని, కనీసం తను ప్రయత్నమైనా చేసి తీరుతుంది. అన్నపూర్ణ కింద పెదవి పళ్లతో నొక్కిపట్టి మెల్లగా ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద ఇలా రాసింది. డాక్టర్, శిశువు నాకు కావాలి. నేను మోగదాన్ని. నా మనసులో బాధంతా మాటల రూపంలో మీకు వ్యక్తం చేయలేని అసక్తురాల్ని. నా మీద దయించి ఈ ప్రపంచంలో నాది అనుకొని నేను మురిసిపోతున్న ఈ ఒక్క ప్రాణిని నాకు దక్కనివ్వండి. పెన్ను మూసేసి పక్కకు పెట్టి ప్రిస్క్రిప్షన్ పుస్తకం మీద చేత్తో మూసేసింది. ఒకవేళ అనంత్ కూడా లోపలికొస్తే చస్తే ఇవ్వదు. తనకి ధైర్యం చాలదు. కానీ ఏ దేవుళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తున్నారో అనంత్ రాలేదు. ఆవిడొక్కతే స్టెతస్కోప్ ఊపుకుంటూ లోపలికొచ్చింది. అన్నపూర్ణ వైపు సరిగ్గా చూడకుండానే బీరువా దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసి చిన్న బాటిల్ ఒకటి తీసింది. సిరంజి కోసం అన్నపూర్ణ కుడివైపున స్టాండ్ దగ్గరికి వచ్చిన ఆవిడ అన్నపూర్ణ నిలబడ్డం, చేతిలో ప్రిస్క్రిప్షన్ పుస్తకం ఉండడం చూసి ఏమిటిది అంది. అన్నపూర్ణ వణుకుతున్న చెయ్యిని చాచి పుస్తకం ఆవిడ చేతికి అందించింది. ఏమిటిది? అనుమానంగా తీసుకొని చూస్తూ చదివింది. అన్నపూర్ణ 2 చేతులు టేబుల్ అంచుని గట్టిగా పట్టుకొనున్నాయి. పుస్తకంలో విషయం చదివిన ఆవిడ తలెత్తి ప్రశ్నార్థకంగా అన్నపూర్ణ వైపు చూసింది. అన్నపూర్ణ కళ్ళు బేలగా ఉన్నాయి. లేడీ డాక్టర్ అన్నపూర్ణని పరీక్షగా చూస్తూ, అయితే నువ్వు ఇష్టపడలేదా అంది. లేదన్నట్టుగా గబగబా తలూపింది అన్నపూర్ణ. ఆవిడ 5 నిమిషాలు అలాగే ఆలోచిస్తున్నట్టు నిలబడిపోయింది. ఆ తర్వాత చేత్తో పుస్తకం తీసుకొని బయటికి వెళ్ళబోయింది. అన్నపూర్ణ 2 అంగల్లో ఆవిడ దగ్గరకొచ్చి చటుక్కున ఆ పుస్తకం తీసుకొని 2 చేతులతో గుండెల దగ్గరగా దాచుకొని అతనికి చెప్పొద్దు అన్నట్టు చూసింది. లేడీ డాక్టర్ కనుబొమ్మలు ముడిచి చూసింది. తర్వాత ఏమనుకుందో ఏమో, కర్టన్ తొలగించి బయటికి వెళ్ళిపోయింది. బయట ఈసారి ఆవిడ అనంత్తో తెలుగులోనే మాట్లాడింది. ఈ విషయం మీ భార్యకి తెలుసా? ఏమి డాక్టర్? అర్థం కానట్లు కుర్చీలో నుంచి లేస్తూ అడిగాడు అనంత్. చెప్పే తీసుకొచ్చారా? అనంత్ వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. లేడీ డాక్టర్ మృదువుగా అంది, చూడండి, ఆ అమ్మాయికి మీరిది చెప్పి ఒప్పించి తీసుకొచ్చారని అనుకున్నాను నేను. మీరు చెప్పకపోయినా తను గ్రహించింది.
ఇంజెక్షన్ తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. డాక్టర్, మీ పరిస్థితులు నాకేం తెలుసు? మీ సమస్యని సాటి మనిషిగా నేను అర్థం చేసుకోగలను. ఈ ఒక్క శిశువు మీకు పెద్ద భారం కాదు. ఈ ఒక్కటి కానివ్వండి. ఈ మొదటి కాన్పు అయిపోగానే ఆపరేషన్ చేయించవచ్చు. వద్దు అనుకునే వాళ్ళకి నేను సహాయం చేయగలను, కానీ పిల్లలు కావాలని తప్పించే వాళ్ళని నేను వారించలేను. కారణం ఏమిటంటారా? నేను పిల్లలు లేని దాన్నే. తల్లి కావాలనే కోరికలో గల తపన స్వయంగా అనుభవిస్తున్నదాన్నే. ఐఎమ్ సారీ మిస్టర్ అనంత్. ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. ఆవిడ మాటలు అనంత్ మీద ఎలా పనిచేశాయో అన్నపూర్ణ కళ్ళారా చూడకపోయినా అక్షరాలా చూసినట్టే ఊహించగలిగింది. ఏం చేసింది తను? ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది తనకి? అన్నపూర్ణకి కళ్ళు తిరిగినంత పని అయింది. పావుగంట తర్వాత అన్నపూర్ణ క్లినిక్ నుంచి అనంత్తో బయటకు వచ్చింది. అతని వైపు కళ్ళెత్తి చూసే సాహసమే కలగలేదామెకి. అనంత్ కూడా ఇటు చూడడం లేదు. వీధిలో వచ్చిపోయే జనాల్ని చూస్తున్నాడు. ఇద్దరూ మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేశారు. అన్నపూర్ణ త్రోవలో 1-2 సార్లు క్రీగంట అతని వైపు చూసింది. దూరంగా ఎక్కడో చూస్తున్నట్లున్న అతను కోపం బలవంతంగా నిగ్రహించుకున్నట్లుగా దవడ ఎముక బిగుసుకొని పైకి కనిపిస్తూ ఉంది. ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. తలుపులు చారవేసి ఉన్నాయి. వంటింట్లో నుంచి రాజేశ్వరమ్మ పిల్లలకి అన్నాలు తినిపిస్తున్న ధ్వని వినిపిస్తోంది. గుమ్మం వరకు తనే ముందుగా వచ్చిన ఆనంద్ అక్కడికి రాగానే తను తొలగి నిలబడి అన్నపూర్ణ లోపలికి వెళ్లేందుకు దారిచ్చాడు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళిపోయింది. వెన్నంటే వచ్చాడు అతను. గబగబా వంటింటి వైపు వెళ్ళిపోతున్న అన్నపూర్ణ వెనక నుంచి అతను చెయ్యొచ్చి భుజం మీద పడి గుచ్చి పట్టుకోవడంతో ఆగిపోయింది. ఉక్కు కంటే కఠినంగా ఉన్న ఆ చెయ్యి అన్నపూర్ణని పట్టుకొని బొమ్మలా చటుక్కున తన వైపు తిప్పుకుంది. క్షణంలో సగం సేపు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. ఒక్క ఊపుతో అన్నపూర్ణ జబ్బ పట్టుకొని బలంగా తన గదిలోకి లాక్కెళ్ళాడు. తెచ్చిపెట్టుకున్న శాంతంతో నిదానంగా అడిగాడు, ఏమిటి నీ ఉద్దేశం? అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. పలకలేదు, ఉలకలేదు. రెప్ప వాల్చకుండా అలాగే చూస్తూ నిలబడింది. నేనెందుకు నిన్ను తీసుకువెళ్తున్నానో తెలిసిందానివి ఇక్కడే ఇష్టం లేదని నాతో ఎందుకు చెప్పలేదు? అతని కంఠంలో అణిచిపెట్టుకున్న కోపం కట్టలు తెంచుకొని ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉండడం అన్నపూర్ణ గమనిస్తూనే ఉంది. ఆవిడ ముందు నన్ను వెధవం చేసి తమాషా చూడాలనే కదూ నీ ఉద్దేశం? ఉరిమినట్టున్న ఆ మాటతో పాటు పిడుగులు పడ్డట్టుగా అన్నపూర్ణ ఆ చెంప ఈ చెంప అదిరిపోవడం, అన్నపూర్ణ గొంతు కెవ్వుమన్నట్టు వికృతంగా కీచుమండం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ఆవేశంతో పిచ్చెక్కిన వాళ్ళ ఉన్న ఆనంద్ అన్నపూర్ణని సాధ్యమైనంత విసురుగా, వీలైనంత బలంగా దూరంగా తోసేశాడు. గోడకు వెళ్ళి కొట్టుకున్న అన్నపూర్ణ తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకొని ఆగింది. చెప్పు, మాట్లాడవే? రెట్టిస్తూ మళ్ళీ దగ్గరకొచ్చాడు. అన్నపూర్ణ భయపడిపోయిన దానిలా వెనక్కి వెళ్ళి గోడకి అంటుకుపోయి నిలబడింది. దగ్గరగా వచ్చిన అనంత్ చెయ్యి పోనిచ్చి ఒత్తుగా ఉన్న జుట్టు గట్టిగా పట్టుకొని మెడ వెనక్కి విరుస్తూ గుంజుతూ అన్నాడు, నాకిష్టం లేని పని చేసి ఈ ఇంట్లో ఉండగలవనేనా నీ ఉద్దేశం? ఏం చూసుకొని నీకు ఆ ధైర్యం? ఏమిట్రా ఆనంద్, ఏమైంది అంటూ రాజేశ్వరమ్మ పరిగెత్తుకొచ్చింది. మరోసారి అన్నపూర్ణని ఆ చెంప ఈ చెంప వాయించబోతున్న అనంత్ని యువతలకి లాగి అతని చేతిలో నుంచి అన్నపూర్ణ జుట్టుని వదిలించి అవతలకి తోసింది. కొడుకుని యువతలకి గుంజుకొచ్చి, బుద్ధుందంట్రా నీకు? ఏం చేస్తున్నావు? నీ ఒంటి మీద నీకు తెలివి ఉందా? ఇరుగు పొరుగు నవ్విపోతారనే జ్ఞానమైనా లేకుండా ఏమిటా పని? ఏడుపు గొంతుతో అందావిడ. అమ్మా, అనంత్ ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకిప్పుడేం చెప్పొద్దు. కాసేపు అలా బయటికి వెళ్ళిరా, వెళ్ళు ముందు. వీధి గుమ్మం వైపు తోస్తూ అంది తల్లి. అది కాదమ్మా, నువ్వు నాకేం చెప్పొద్దు. నేనిప్పుడు వినను, వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. అనంత్ మారు మాట్లాడకుండా సుడిగాల్లా బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ అన్నాలు వదిలేసి పరిగెత్తుకొచ్చి ఎంగిల్ చేతులతో ఈ గొడవకి కారణమేమిటో తెలియక బిక్కమొహాలతో చూస్తున్నారు. వాళ్ళని లోపలికి పంపించి రాజేశ్వరమ్మ కోడలి వైపు తిరుగుతూ అంది,
ఏమిటే పూర్ణ, ఏమైంది? మోచేయి కొట్టుకుపోయి రక్తం వచ్చిన చోట చూసుకుంటున్న అన్నపూర్ణ ఏమీ లేదన్నట్టు తల తిప్పింది. ఏం లేదంటావేమిటి? వాడికి అంత కోపం రాగా నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏమైంది అసలు? అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిందంటే నీకు? అనుమానంగా చూస్తూ అడిగింది ఆవిడ. ఇవ్వలేదన్నట్టు విసురుగా తలూపింది అన్నపూర్ణ. రాజేశ్వరమ్మకి సంగతి ఏమిటో సగం అర్థమైంది. చిత్రం, అన్నపూర్ణకి అసలు భయమే వేయడం లేదు. ఎవరు ఏమైనా అనుకొని ఏమైనా కానీ తన బిడ్డ తన గర్భంలో క్షేమంగా ఉంది. అనుకున్నది ఫలించింది. అదే కావాలి తనకి. గడ్డం పైకెత్తి నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్తున్న కోడల్ని వెనక నుంచి రాజేశ్వరమ్మ విచిత్రంగా చూడసాగింది. ఇంతటితో ఆరాధన అనే కథలోని 8వ భాగం పూర్తయిందండి. 9వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.